వచ్చేసారి నెగ్గాలంటే తగ్గాలి. ఇది ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్న ఫార్ములా. ఒకప్పుడు బీజేపీ తగ్గేదేలే అనేటట్టు ఉండేది. మోడీ గారు కానీ బీజేపీ నాయకులు కానీ తగ్గేదేలే అనేటట్టు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నెగ్గాలంటే తగ్గాలి అనే ఫార్ములాకి వచ్చేసారు. ఇప్పుడు చూడండి, రాహుల్ గాంధీతో బీజేపీ చర్చలు జరుపుతోంది ప్రధానంగా 2 బిల్లుల విషయంలో. ఒకటి డీలిమిటేషన్ బిల్లు, 2 మహిళా బిల్లు. నిజానికి ఈ చర్చలు పోయినసారి ఆల్రెడీ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఈ 2 బిల్లులకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పుడు ప్రతిపక్షాల అభిప్రాయాలు తెలుసుకోలే. అప్పుడు రాహుల్ గాంధీతో మాట్లాడలేదు. ఒక రాహుల్ గాంధీతోనే కాదు, ఏ ప్రతిపక్ష నాయకుడితో కూడా ఆ రోజు బీజేపీ నాయకులు మాట్లాడలేదు. ఏ విపక్షాలతో కూడా మాట్లాడలేదు. వాళ్ళు అనుకున్నారు, సమావేశాలు పెట్టారు, బిల్లులు ప్రవేశపెట్టారు. కాకపోతే బీజేపీకి 2/3 బలం లేకపోవటం వల్ల రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే 2/3 మెజార్టీ కావాలి. ఆ మెజార్టీ లేకపోవటం వల్ల విపక్షాలన్నీ ఒకటే మాట మీద ఉండటం వల్ల, వాళ్ళు విపక్షాలు ఐక్యంగా ఉండటం వల్ల ఆ బిల్లులు పాస్ కాలేదు, వీగిపోయినాయి. నిజానికి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి బిల్లులు వీగిపోవటం అనేది, బీజేపీ అనుకున్న బిల్లులు వీగిపోవటం మొదటిసారి. అది ఒక అవమానకరం, ఒక ఇబ్బందికరం అనుకుంటే, మొన్న జంజీలు తిరుగుబాటు తర్వాత బీజేపీ ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. ఏ మాట కా మాట బీజేపీని జంజీలు బాగా మార్చారు, కాక్రోజులు బాగా మార్చారు. మొదటిసారి బీజేపీ వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యం అనేది గట్టిగా గుర్తొచ్చింది. విపక్షాలతో మాట్లాడాలి, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి, ఒకే ఆలోచన మీద పోకూడదు, భిన్నాభిప్రాయాన్ని పరిగణలో తీసుకోవాలి అనే అభిప్రాయానికి వాళ్ళు వచ్చారు. చర్చలు జరుపుతున్నారు. ఇది ఒక మంచి పరిణామం. సో అంటే మంచిని మంచి అనాలి, చెడుని చెడు అనాలి. కాబట్టి ఇదొక మంచి వాతావరణం కూడా. అదే క్రమంలో ప్రతిపక్షాలు కూడా ఒక పద్ధతిగా ఉండి సలహాలు, సూచనలు, వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ సహకరించాలి. వాళ్ళు కూడా ఇక వచ్చింది అవకాశం కదా అని రాజకీయం చేద్దాం అనుకోకూడదు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి. సో అంటే ఏదైనా అండి, దేశం సక్సెస్ కావాలంటే ఉన్నోళ్ళంతా కలిసి పనిచేయాల్సిందే. ఐక్యతే మన బలం, ఐక్యత అవసరం. ప్రతి విషయంలో రాజకీయం అనేది కరెక్ట్ కాదు. రాజకీయం ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు ఉండాలండి. ప్రతి విషయంలో రాజకీయాలు ఉండడానికి వీలేదు. వాళ్ళు పెడుతున్నారు కాబట్టి మేము అపోజ్ చేస్తాం, వీళ్ళు అపోజ్ చేస్తున్నారు కాబట్టి మేము పెడతాం. ఇది కరెక్ట్ కాదు. అందరూ కలవాలి, అన్ని ఆలోచనలు కలవాలి, ఒక ఏకాభిప్రాయానికి రావాలి, దాన్ని అమలు చేయాలి. ఇది ఒక మంచి డెమోక్రటిక్ ప్రాసెస్. ఏదో మనం అంటాం కదా, ఐక్యమత్యమే మహాబలం అని. మన దేశానికి ఉన్న గొప్పతనం అది. దాన్ని రాజకీయ నాయకులు కూడా చూపించారు, రాజకీయ పార్టీలు కూడా చూపించాలి ఐక్యతని. సో మరి బీజేపీ అయితే ఇప్పుడు తగ్గటం నేర్పించారు, జంజీలు నేర్పించారు. ఒకప్పులాగా రాజకీయం చేస్తామంటే కుదరదు అని చెప్పారు. బీజేపీ కూడా విన్నది, నేర్చుకుంది లెసన్. సో అందులో బీజేపీకి ఇప్పుడు అవసరం. యూపీ ఎన్నికలు ఉన్నాయి, పంజాబ్ ఎన్నికలు ఉన్నాయి, తర్వాత మధ్యప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి, రాజస్థాన్, గుజరాత్ వరుసగా ఉన్నాయి. 2029 వరకు వచ్చే సంవత్సరం నుంచి వరుసగా ఎన్నికలు ఉన్నాయి. సో ఈ ఎన్నికలు ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం ప్రభావం చూపించే ఎన్నికలు. ఉత్తరప్రదేశ్లో గెలుపు ఓటమి అనేది మొత్తం నార్త్ ఇండియాలో బీజేపీ స్ట్రెంత్ను తెలియజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి బీజేపీ తగ్గటం నేర్చుకుంది. మరి తగ్గటం అనేది నెగ్గటానికి కారణమవుద్దా లేదా, ఇది మోడీ గారి ఇమేజ్ని పెంచిద్దా లేదా? మోడీ గారు అయితే బాగా తగ్గారు. ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెడుతున్నారు, వరుసగా పెడుతున్నారు. నిన్న కూడా ఒక వీడియో పెట్టారు. అంటే యువతకి తన ఆలోచన కనెక్ట్ కావాలని మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లేదు, ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో దేశ ప్రధాని వీడియో పెట్టడం అంటే చిన్న విషయం కాదు, పెట్టారు. సో ఏం జరిగిద్ది అనేటువంటిది రాబోయే కాలంలో మనం చూద్దాం.